లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో విపక్ష కూటమి సత్తా చాటింది. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకొని బీజేపీకి షాక్ ఇచ్చింది. ఉప ఎన్నికల ఫలితాలు విపక్ష కూటమికి ప్రజల మద్దతు పెరుగుతోందని స్పష్టం చేస్తున్నాయా? ఉప ఎన్నికల్లో బీజేపీ 2 స్థానాలకే పరిమితం కావడానికి కారణమేంటి? ఉప ఎన్నికల ఫలితాల ప్రభావం త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై చూపనుందా? దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో విపక్షాల కూటమి మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంది. మొత్తం 13 స్థానాలకు ఎన్నికలు జరగా అందులో విపక్ష కూటమి 10 చోట్ల విజయం సాధించింది. బీజేపీ 2 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. పశ్చిమ బెంగాల్లో 4, హిమాచల్ ప్రదేశ్లోని 3, ఉత్తరాఖండ్లోని 2, పంజాబ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్లోని ఒక్కో స్థానానికి జూలై 10న ఉప ఎన్నికలకు పోలింగ్ జరిగింది. ఇందులో 4 రాష్ట్రాల్లో విపక్షాల కూటమి అధికారంలో ఉండగా 3 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. పశ్చిమ బెంగాల్లో 4 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. మానిక్తలా, బాగ్దా, రాణాఘట్ దక్షిణ్, రాయ్గంజ్ స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థులు గెలుపొందారు. హిమాచల్ ప్రదేశ్లోని దేహ్రాలో రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సతీమణి కాంగ్రెస్ అభ్యర్థి కమలేష్ ఠాకూర్ విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థిపై 9,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు కమలేష్ ఠాకూర్. నాలాగఢ్ స్థానంలో కాంగ్రెస్ నేత హర్దీప్ సింగ్ బవా 8,000 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఇక హమీర్పూర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ నేత ఆశీష్ శర్మ తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు. ఇక పంజాబ్లోని జలంధర్ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మోహిందర్ భగత్ విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి శీతల్పై 37,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు మోహిందర్ భగత్. మధ్యప్రదేశ్లోని అమర్వాడా స్థానంలో బీజేపీ అభ్యర్థి కమలేష్ షా కాంగ్రెస్ అభ్యర్థి ధీరన్ షాపై 3,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, మంగళౌర్ 2 స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. తమిళనాడులోని విక్రావండిలో డీఎంకే నేత అన్నియూర్ శివ విజయం సాధించారు. బీహార్లోని రూపౌలి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి శంకర్ సింగ్ జయకేతనం ఎగురవేశారు. మొత్తం 7 రాష్ట్రాల్లోని 13 స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా వాటిలో విజయం కోసం ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమించాయి. అయితే ఈ ఉప ఎన్నికల ఫలితాలు ఆయా రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించకపోయినా 2 రాష్ట్రాల సీఎంలకు మాత్రం కీలకంగా మారడంతో ఫలితాలు ఎలా వస్తాయోనని దానిపై పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు చాలా టెన్షన్ పడ్డారు. కానీ ఫలితాలు వారిద్దరికి అనుకూలంగా రావడంతో ఆ 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకు ప్రజల మద్దతు ఉందనే విషయం మరోసారి స్పష్టమైంది. ముఖ్యంగా పంజాబ్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి గెలుపొందడం ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్కు ఎంతగానో ఉపయోగపడే అంశమే. దీంతో పాటు హిమాచల్లో జరిగిన 3 స్థానాల్లో 2 స్థానాలను గెలిపించుకోగలిగారు ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్. మొత్తానికి పంజాబ్, హిమాచల్లో అధికార పార్టీలు ఉప ఎన్నికల్లో సత్తా చాటి తమకు ప్రజల మద్దతుందని మరోసారి నిరూపించుకున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకు గట్టి పోటీ ఇచ్చిన విపక్ష కూటమి జూలై 10న జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ అదే స్థాయిలో పోటీనిచ్చింది. మొత్తం 7 రాష్ట్రాల్లో 13 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో విపక్షాల కూటమిలోని పార్టీలు 10 స్థానాలను కైవసం చేసుకున్నాయి. మరోవైపు బీజేపీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. ఇప్పటికే లోక్సభ సీట్లు తగ్గడంతో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఉప ఎన్నికల్లో సైతం కేవలం 2 స్థానాలకే పరిమితం కావడంతో ఆ వాదనలకు మరింత బలం చేకూరుతోంది. ఉప ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విపక్షాల ఇండియా కూటమి అభ్యర్థులే విజయం సాధించడంతో ఆయా పార్టీలకు మరింత జోష్ వచ్చింది. అదే సమయంలో బీజేపీకి ఈ ఫలితాలు ఊహించని షాక్ ఇచ్చాయి. ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల తర్వాత నుంచి తమకు అనుకూలంగా ఫలితాలు వస్తున్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ సాధించడంలో విఫలమైందని,
అప్పటి నుంచి బీజేపీ గ్రాఫ్ పడిపోతుందని, అదే సమయంలో కాంగ్రెస్ కు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందనేది ఆ పార్టీ నేతలు చెబుతున్న మాట. ఉప ఎన్నికల ఫలితాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుండటంతో కాంగ్రెస్ చెబుతున్న విషయాన్ని పూర్తిగా కొట్టిపారేయడానికి వీల్లేకుండా పోయింది. మొత్తం 13 శాసనసభ స్థానాల్లో విపక్ష కూటమి 10 సీట్లు గెలిస్తే బీజేపీ 2 సీట్లలో మాత్రమే గెలవడంతో కమలనాథులు సైతం ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో విపక్ష కూటమి సత్తా చాటితే ఎన్డీఏ కూటమి ముఖ్యంగా బీజేపీ మాత్రం సీట్లను కైవసం చేసుకోవడంలో విఫలమైంది. లోక్సభ ఎన్నికల తర్వాత 7 రాష్ట్రాల్లోని 13 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని బీజేపీకి షాక్ ఇచ్చింది. దీంతో బీజేపీ శ్రేణులు నిరాశకు గురవుతున్నారు.